పోస్టింగ్స్ ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి గురుకుల అభ్యర్థులందరూ కూడా వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ మనం జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్దే ఉన్నాం. మరి వీళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అసలు వీళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఎప్పుడు వచ్చింది, దాని తర్వాత పోస్టింగ్ విషయంలో వీళ్ళు వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్, దీని దిక్కెళ్ళి వీళ్ళు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అనే చెప్పండి, అసలు మీకు అపాయింట్మెంట్ లెటర్స్ ఎప్పుడు ఇచ్చారు? మేడం, మాకు మార్చి 4వ తారీఖు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు ఎల్బీ స్టేడియంలో రేవంత్ అన్న చేతుల మీదుగా. దాదాపు 5,000 మంది వరకు వచ్చాము అక్కడికి. అందరూ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాము, కానీ ఇప్పటి వరకు 4 నెలలు గడుస్తున్నా కూడా జాయినింగ్ ఆర్డర్ అనేది రావట్లేదు. జాయినింగ్ ఆర్డర్ రాకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇప్పటికి జూన్ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి. మరి ఇప్పుడు మేము ప్రైవేట్ కాలేజీలో చేయలేకపోతున్నాము, గవర్నమెంట్లో లేము, ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నాము. ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు మమ్మల్ని తీసేశారు. ఎందుకంటే మీకు జాబ్ వచ్చింది, 2-3 మంత్స్లో మీరు జాయిన్ అవుతారు కాలేజీలో అని చెప్పేస్తున్నారు. కాబట్టి మేము ఇప్పుడు జాబ్లెస్ అయిపోయినాము. పోనీ ఇప్పుడు పిల్లల పరిస్థితి కూడా, వాళ్ళని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, మరి కొత్త స్కూల్లో జాయిన్ చేయాలా, పాత స్కూల్లోనే కంటిన్యూ అవ్వాలా, అది కూడా తెలియట్లేదు. పొరపాటున ఇప్పుడు రేపెల్లుండి ఈ ప్రాసెస్ ఇంకా లేట్ అయితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. లక్షలు పెట్టి మేము కోచింగ్ తీసుకున్నాము, 5-6 నెలలు కోచింగ్ సెంటర్లో ఖర్చు పెట్టాము, ఇప్పటికీ నిరుద్యోగంలోనే ఉన్నాం మేము. కాబట్టి మా సమస్యను గుర్తించాలా రేవంత్ అన్న. మాకు జాబ్ వచ్చిన ఆనందం కూడా లేకపోయింది. ఆ జాబ్ వచ్చిన ఆనందం 1 నెల రోజుల వరకే ఉంది. ప్రైవేట్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చామో మేము జాబ్ లేక ఉన్నాము. కాబట్టి మా సమస్యను గుర్తించండి. కాబట్టి ఇది కోరుకుంటున్నాం మేము, మాకు వీలైనంత తొందరగా పోస్టింగ్ ఇప్పించడానికి కోరుకుంటున్నాం. చాలా ఆర్భాటంగా ఎల్బీ స్టేడియంలో గురుకుల టీచర్స్కి సంబంధించిన నియామక పత్రాలను సో లోక్సభ ఎలక్షన్స్ కంటే ముందే ఇచ్చారు. మరి పోస్టింగ్ విషయంలో ఎందుకు డిలే అవుతుంది అనుకుంటారు? మేము దాని గురించి అడుగుతున్నాము. ఎందుకంటే మాకు స్పష్టంగా అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మాకు ఎలాంటి సమాచారం రావట్లేదు. చాలామంది ట్రై చేస్తున్నాం, అధికారులు ట్రై చేయడం, కాల్లో కానీ డైరెక్ట్ మీట్ అవ్వడం కానీ. ఈ ప్రాసెస్ ఉంది, ఇక్కడ డిలే అవుతుంది, దీనివల్ల డిలే అవుతుంది అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు రావట్లేదు. సో మేము ఇక్కడ ఎందుకు వచ్చినాం అంటే మెయిన్గా అసలు ప్రాసెస్ ఎక్కడ అయింది, ఎందుకు అయింది, మాకు ఇంకెన్ని రోజుల్లో మాకు పోస్టింగ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది మెయిన్ డిమాండ్ మాది. సో రేవంత్ రెడ్డి గారు తొందరగా మీరు ఇది మా విజ్ఞప్తి మన్నించి తొందరగా పోస్టింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. సో మొన్న గురుకుల అభ్యర్థులు అంటే టీచర్స్ అభ్యర్థులు కూడా 1:2 రేషియో ప్రకారం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని నిరసన తెలిపారు. అంటే బోర్డు తప్పిదాల వల్ల మాకు నియామకాల్లో అవకతవకలు జరిగినాయి అనేసి. సో వాళ్ళు ఏమంటున్నారంటే మిమ్మల్ని కూడా ఆపి అందరికి ఒకటేసారి ఇవ్వాలని. అది సాధ్యమవుతుందా? ఇప్పుడు మేము దాని గురించి కమెంట్ చేయలేము, ఎందుకంటే దాని మీద కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సో అది కోర్టు ప్రభుత్వానికి సంబంధించింది. సో ఇక్కడ ఎవరైతే వచ్చామో ఇక్కడ 1:1 సెలెక్టెడ్ క్యాండిడేట్స్. సో ఆల్రెడీ మాకు ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. సో మాకు పోస్టింగ్ ఆర్డర్స్ కావాలని చెప్పేసి మా డిమాండ్ అంది. సో అది 1:2 అనేది మాకు సంబంధం లేని విషయం అది ప్రస్తుతానికి అది. సో అది గవర్నమెంట్ కోర్టు వాళ్ళు చూసుకుంటారు. సో మాకు ఫస్ట్ మాకు 1:1కి సంబంధించిన మాకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేజర్గా 2 సమస్యలు చాలా పెద్దగా ఉన్నాయి. ఎందుకంటే ఎవరికైతే జాబ్లు వచ్చాయో కొందరికి వాళ్ళకు ప్రైవేట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏం మీకు జాబ్ వచ్చింది కాబట్టి మీరు వర్క్ చేయండి చెప్పేశారు వాళ్ళకు. సో వాళ్ళకు అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడిపోయింది. రెండో విషయం ఏంటంటే ఎవరైనా ఇప్పుడు రీలొకేషన్ ఖచ్చితంగా అవ్వాలి. పిల్లలు ఉన్నారు వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి ఇక స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటున్నాం. మీకు 2-3 మంత్స్లో మనకు ఎలాంటి మాకు టైం లైన్ లేకపోతే ఇక స్కూల్లో జాయిన్ అవుతారు పిల్లలు. అక్కడ అడ్మిషన్ కట్టాలి, డొనేషన్స్ కట్టాలి, టీసీ తీసుకోవాలి, డొనేషన్ కట్టాలి. మళ్ళీ మాకు వేరే డిస్ట్రిక్ట్లో వచ్చిందనుకో అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ డబ్బులు కడితే మాకు టీసీ ఇస్తారు, మళ్ళీ అక్కడ డొనేషన్ మళ్ళీ జాయిన్ అవ్వాలి. అక్కడ ఖాళీలు ఉంటాయని మాకు నమ్మకం కూడా లేదు. సో ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. తొందరగా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి తొందరగా మాకు పోస్టింగ్ ఇచ్చేస్తే చాలా సంతోషం ఉంటుందని కోరుకుంటున్నాం. సో మీలో ఎవరైనా సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి ఒక 4-5 అపాయింట్మెంట్ ఏమైనా దొరికిందా? సో ఇప్పటి వరకు అంటే ఇన్ని రోజులైతే ఎంపీ ఎలక్షన్స్ కోడ్ ఉందనేసి డిలే చేసిండ్రు. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఎవరైనా కలవడం జరిగిందా? ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా ఎన్ని డేస్ పడే ఛాన్సెస్ ఉంది అంటున్నారు. అసలు ఈ లేట్ కారణంగా మీరు నష్టపోతుంది ఏంటి? మేము పొద్దున 6ంటికి వచ్చాము ఈరోజు. సో ఆల్మోస్ట్ మాకు 3 క్యాండిడేట్స్ని లోపలికి అలౌ చేశారు. అంటే లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో వాళ్ళు బయట వస్తారు. వచ్చిన తర్వాత మరి సీఎం గారు మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా, ఏమైనా టైం లైన్స్ ఇచ్చారా అనేది మాకు తెలుస్తుంది. సో మేము నిర్మల్ నుంచి వచ్చాము. సో వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళు సీఎం గారు ఏం చెప్పేది వచ్చిన డీటెయిల్స్ తర్వాత మనం దాని గురించి మేము డిస్కస్ చేయగలుగుతాం. అసలు పోస్టింగ్లు ఎక్కడ వస్తాయి అనుకుంటారు? ఇప్పుడు మీరు ప్రాపర్ వచ్చేసి నిర్మల్ జిల్లా అంటారు. సో అపాయింట్మెంట్ లెటర్ అయితే వచ్చింది కానీ పోస్టింగ్స్ రాలేదు. పోస్టింగ్స్ వస్తే మల్టీ జోన్లలో ఎట్లా వస్తుంది? యాజ్ పర్ నోటిఫికేషన్ కొన్ని మల్టీ జోన్ పోస్టులు ఉన్నాయి, కొన్ని జోనల్ పోస్టులు ఉన్నాయి. సో దానికి ఇబ్బంది ఏం లేదు. సో ఒకసారి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో తొలగించి పోస్టింగ్ ప్రక్రియ ప్రారంభం చేస్తే వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది, అవి సాఫీగా సాగిపోతాయి. అడ్డంకులు ఏమున్నాయి దానికి తొలగించేసి తొందరగా స్టార్ట్ చేయమని కోరుకుంటున్నాం అంతే. సో
మరి తక్కువ టైంలో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనేసి మీరే చెప్తారు. మరి ఎందుకు గవర్నమెంట్ ఇవ్వడానికి ఆలస్యం ఎందుకు చేస్తుంది? అది తెలియకనే మేము అందరినీ కలవడం జరుగుతుంది. అదే మెయిన్ రీజన్. ఎక్కడ డిలే అవుతుంది, ఎందుకు డిలే అవుతుంది అనేది మేము ఇక్కడికి వచ్చినాము. మాకు ఏదైనా స్పష్టమైన హామీ కానీ టైం లైన్ కానీ వచ్చిందనుకో దాన్ని బట్టి మేము కూడా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. అదే 1 మంత్ పడుతుందా 2 మంత్ పడుతుందా అని తెలిస్తే మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంతమంది ఓవరాల్గా 9,000 పైన మీకు అదే ఒక్క నిమిషం మీకు 9,000 మందికి పైగానే ఉన్నారంటున్నారు. మీకు పోస్టింగ్ల విషయంలో మరి డిలే చేస్తున్న దాన్ని ఎట్లా చూస్తారు? సో సీఎం రేవంత్ రెడ్డికి మీరు చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు ఏంటి అంటే ఎలక్షన్ కోడ్ అని చెప్పి ఆపేశారండి. ఎలక్షన్ కోడ్ మనకు 6th అయిపోయింది, ఈ June 6th అయిపోయింది. ఇప్పుడు ఎందుకు డిలే చేస్తున్నారో తెలియదు. ఈ నెంబర్ 1 వాళ్ళు ఏమంటున్నారంటే ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ సీనియర్ వాళ్ళది అన్నారు. సో మరి అది కరెక్ట్ లేదని తెలియదు. తర్వాత 317 జీవో ఉంది, దానికోసం ఆపినట్టున్నారు. మరి మాకు క్లారిటీ లేదు. ఇప్పుడు మాకు క్లారిటీ ఇస్తే ఈ సో అండ్ సో రీజన్ వల్ల మాకు పోస్ట్పోన్ చేస్తున్నాము లేదంటే టైం లైన్ పెడుతున్నాము అంటే మాకు తెలుస్తుంది. సో అదే నార్మల్గా అటు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చేసిందని అటు ప్రైవేట్ జాబ్లో కూడా మీరు వదులుకున్నారు. సో వదులుకున్న తర్వాత ఎలక్షన్ కోడ్ అన్నారు, ఈ ప్రాసెస్ అంతా నడిచింది. సో ఇన్ని నెలలు ఖాళీగా ఉండడంతో కుటుంబానికి సంబంధించిన సమస్యలు చాలా వరకు ఉంటాయి. అలాంటివి ఫేస్ చేస్తున్నారు? 100% ఫేస్ చేస్తున్నామండి. మా జాబ్ వచ్చిన ఆనందం అనేది లేకుండా అయిపోతుంది. మాకు పర్టిక్యులర్గా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే సీఎం గారిని మేము రిక్వెస్టింగ్గానే అడుగుతున్నాము. మాకు పర్టిక్యులర్గా ఎప్పుడు ఇస్తారు పోస్టింగ్ అనేది ఒక్కటి చెప్పండి. ఎందుకంటే మేము పోస్టింగ్ అందుకున్న అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్న ఆనందం కూడా లేకుండా పోతుంది. కాబట్టి పర్టిక్యులర్గా మీకు ఇప్పుడు ఇస్తాము అంటే ఇంకో 20 డేస్లో ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇస్తాము, వెబ్ ఆప్షన్స్ ఇస్తాము లేదా వెరిఫికేషన్ చేస్తాము ఈ డేట్ రోజు అని మాకు ఒక హామీ ఇస్తే మాకు ఒక ధైర్యం అనేది ఉంటుంది. ఇప్పుడు మా లోపల ఎలా అంటే ఒక అభద్రతా భావం అనేది మొదలైంది. ఎందుకంటే అటు 317 అంటున్నారు, ఇంకా ఏదో చెప్తున్నారు, ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ అవి కొంచెం తొందరగా ప్రాసెస్ చేసేసి మాకు కొంచెం తొందరగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంతే. నిజంగా 317 అనో లేకపోతే ప్రమోషన్స్ అనో లేదంటే ఇంకేంటి ట్రాన్స్ఫర్స్ అని ఇవన్నీ ముందు పెట్టి ఇంకా ఏదన్నా డిలే చేస్తే ఎట్లుంటుంది మీ పరిస్థితి? ఎట్లుంటుందంటే ఆకలి చావులు ఉంటాయి మేడం. ఎందుకంటే 2 years నుంచి మేము ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాం. అందరి దాదాపుగా మధ్యతరగతి కంటే దిగువ కుటుంబాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్నాం. సో ఒక నోటిఫికేషన్ వచ్చింది అనగానే మేము ఎంతో సంతోషపడి ఉన్నాయి మేడం, నిజంగా మాకున్న చిన్న చిన్న గోల్డ్ కూడా లోన్ పెట్టుకొని పుస్తకాలు కొనుక్కొని మేము చదువుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎన్నో నెలలు వెయిట్ చేసినాం. చివరికి రిజల్ట్ వచ్చింది. ఎంతో సంతోషంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు తన చేతుల మీదుగా మాకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. మేము ఆ రోజు బాగా సంతోషపడ్డాం. ఇక మేము విజయ ప్రపంచాన్ని గెలిచినట్టు అనిపించింది తన చేతుల మీద, సార్ చేతుల మీదుగా ఇవి తీసుకుంటే. కానీ ఇప్పటికి 4 నెలలు అయింది మేడం. ఫిబ్రవరిలో మేము పీజీటీ తీసుకున్నాం, ఇప్పటికి 4 నెలలు అయింది. సో అసలుకి ఎలాంటి క్లారిటీ లేదు. మా పిల్లలకి మేము మోహం చూపెట్టుకోలేకపోతున్నాం మేడం, ఎందుకంటే వాళ్ళ ఆకలిని మేము తీర్చలేకపోతున్నాం. రేవంత్ అన్న మీ కొంగు బట్టి అడుగుతున్నాం, తెలంగాణ ఆడబిడ్డలం, మా బాధని మీరు అర్థం చేసుకోండి. మాకు ఎంత బాధ ఉందంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల్ని మేము బయట సొసైటీని రెండింటిని ఫేస్ చేయలేకపోతున్నాం. మేము కావాలంటే మీ ఇంట్లో ఏదైనా పని చేయడానికైనా సిద్ధం, కానీ వెనకకి తగ్గేది లేదు. దయచేసి మీకు చేతులు జోడించి అడుగుతున్నాం, మా ఆర్థిక ఇబ్బందిని అర్థం చేసుకోండి, మా పిల్లల భవిష్యత్తుని అర్థం చేసుకోండి. మాకు తొందరగా July 1st వరకు మాకు సైన్ కావాలి సార్. లేదంటే ఇప్పుడు మేము సొసైటీలో వెళ్తే మీకు జాబ్ వచ్చింది కదా, ఎక్కడ పోస్టింగ్ ఎక్కడ అని అడుగుతున్నాం. సార్ మేము మిమ్మల్ని నమ్ముకున్నాం సార్, మాకు ఎవరితో పని లేదు సార్, మాకు మీ మీద నమ్మకం ఉంది, మీరు తప్పనిసరిగా మాకు July 1st వరకు ఇస్తారు. మీరు మిగతా విషయాలు మాకు సంబంధం లేదు సార్, మాకు అస్సలే సంబంధం లేదు. మీ ఏమంటున్నానంటే అంటే ఇప్పుడు ఇంటి బొట్టు పెట్టి అడుగుతున్నా, మాకు మా అందరికీ న్యాయం చేయండి. July 1st వరకు మీరు మాకు ప్రాసెస్ స్టార్ట్ చేసి మాకు అపాయింట్మెంట్ ఎక్కడ ప్లేస్ ఇచ్చినా మేము చేస్తాం. మాకు కావాల్సింది మాకు ఇష్టమైన ఈ టీచింగ్ ఫీల్డ్, దీనిలోకి మేము వెళ్ళాలి. మీ సగర్వంగా మన ప్రభుత్వంలో మేము ఉద్యోగం సాధించినామని చెప్పుకోవాలి. ఇప్పుడు మేము ఏం చెప్పలేకపోతున్నాం, మాకు ఉద్యోగం వచ్చిందా రాలేదా, ఎవరైనా అప్పు ఇవ్వడానికి కూడా మేము ఇవ్వట్లేదు సార్. మా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి దయచేసి. మా అందరి తరపున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, దయచేసి మాకు మీరు తొందరగా వీలైనా మీరు తలుచుకుంటే ఎంత అవుతుందో మీకు తెలుసు, కాబట్టి మా అందరి కోసం మీరు ఈ సహాయం చేయండి సార్. అమ్మ మీరు చదువుకుర్రు, ఎగ్జామ్స్ రాసిర్రు, సో స్కూళ్ళల్లో టీచర్స్ అంటే దేవుడితో సమానంగా భావిస్తారు గురువులని. సో అట్లాంటి వాళ్ళకి ఎందుకు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అంటే కేసీఆర్ గవర్నమెంట్లో మీరు నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ రాసిర్రు, అంతా అయిపోయింది, ఎందుకు ఈ గవర్నమెంట్లో ఈ డిలే కారణం ఏమనుకుంటారు?
సో ఏం చెప్పాలనుకుంటున్నాం? మేము గవర్నమెంట్ని తప్పు పట్టట్లేదు మేడం. మా గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి మాకు వాటికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. మాకు ఈ గవర్నమెంట్ వచ్చిందా, టీఆర్ఎస్ ఉన్నా ఇచ్చేదా, బీజేపీ ఉన్నా ఇచ్చేదా, కాంగ్రెస్ ఇచ్చేదా మాకు తెలీదు. మాకు సీఎం చేతుల మీదుగా మేము అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని 4 months అవుతుంది. మేము ప్రైవేట్ జాబ్స్ చేయలేము, ఇట్లాంటి ఇప్పుడు మాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా అంటే వచ్చింది, కానీ ప్రూఫ్ లేదు. ప్రైవేట్లో మమ్మల్ని తీసుకోవడానికి వాళ్ళు మేము ఎలిజిబిలిటీ కూడా కాదంటున్నారు. ఎందుకంటే మీరు వచ్చింది మీరు ఎప్పుడు ఏమంతా వెళ్ళిపోతారో తెలియదు, మేము మధ్యలో మిమ్మల్ని ఎట్లా తీసుకుంటాం అంటున్నారు. సో మేము అందరూ కూడా మేడం చెప్పినట్టు అందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళము, మిడిల్ క్లాస్ కానీ తక్కువ ఉన్న వాళ్ళమే. మేము వీటి కోసము 2 years నుంచి 3 years నుంచి కష్టపడి మెరిట్లో వచ్చి ఒక్కొక్కరు 2-3 jobs కూడా కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చదవంది అయితే ఎవరికి రాలేదు కదా, అందరం కష్టపడే వచ్చినాం మేడం. కానీ కష్టపడి వచ్చి ఇంత సాధించుకొని మేము చేతుల మీదుగా తీసుకున్న తర్వాత కూడా ఇంకా 2 నెలలు 3 నెలలు ఆగినాము. ఎలక్షన్ కోడ్ అన్నారు, ఓకే మాకు కరెక్టే అనిపించింది, ఆగినాం. 3 months వెయిట్ చేసినాము. ఇప్పుడు 4 months కూడా అవుతుంది. స్కూల్స్ స్టార్ట్ అయినాయి. మా పిల్లల భవిష్యత్తు ఏంటి? మేము ఎక్కడ జాయిన్ చేయాలి వాళ్ళని? ఇప్పుడు ఉన్నామని ఇక్కడ జాయిన్ చేయాలా? మా మల్టీ జోన్ పోస్టులు మా ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్లో వస్తుందో తెలియదు మాకు. మేము ముళ్ళ మూట చదువుకొని వితిన్ 2 daysలో వెళ్ళండి, 3 daysలో వెళ్ళండి అంటే వెళ్ళే పరిస్థితి కాదు కదా. స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి మీరు గురుకులాలో ఉన్న పిల్లల గురించి ఆలోచించినట్టు మేము కూడా మా ఇంట్లో పిల్లల గురించి ఆలోచించాలి, వాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళకి న్యాయం చేయాలి, వీళ్ళకి న్యాయం చేయాలి. వీళ్ళకి న్యాయం చేయాలంటే మాకు ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి. వితిన్ ఈ మంత్ లోపు మాకు ఎట్లాంటి ఒకటి మీ నుంచి మాకు ఏమైనా ప్రొసీడింగ్స్ వచ్చి మీరు ఈ డేట్లో జాయిన్ చేస్తాం మిమ్మల్ని అని చెప్పేసి కనీసం మాకు వెరిఫికేషన్ స్టార్ట్ చేయాలి. మాకు మా సొసైటీస్లో కూడా మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుంది. అట్లా మాకు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. చాలా ప్రాసెస్ ఉంది. కనీసం మీరు ఇప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినా మాకు ఈ మంత్ ఎండింగ్ వరకు అయిపోతుంది. నెక్స్ట్ మంత్ అయినా మేము మళ్ళీ స్కూల్స్లోకి వెళ్ళిపోతాం. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మేము బాగుంటాము. మేము ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. మేము మెంటల్గా కరెక్ట్గా ఉంటేనే కదా మేము వెళ్ళి వాళ్ళను మా డ్యూటీకి మేము న్యాయం చేయగలుగుతాము. ఇంత ప్రెజర్ ఇక్కడనే అనుభవిస్తే మేము అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము? మేము కరెక్ట్గా ఉండాలంటే మీరు కరెక్ట్గా ఉంటే మాకు కరెక్ట్గా పోస్టింగ్స్ ఇచ్చి ఈ మంత్ ఎండింగ్ వరకు మాకు ఏదో ఒకటి చేసేసి మమ్మల్ని నెక్స్ట్ మంత్ July 1st వరకు మమ్మల్ని స్కూళ్ళలో రిక్రూట్ చేస్తే సీఎం గారికి మేము తెలుపుకుంటున్నాం అంతే. సో అన్న 4 నెలలు అయింది పోస్టింగ్ అంటే అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని, సో ఇంకా డిలే చేస్తూ ఉన్నారు. ఇప్పటికి ప్రాసెస్ స్టార్ట్ అయితేనే మీరు జూలైలో సో పోస్టింగ్లు వస్తాయి అంటే మీరు అంటే మీకు ఏదైతే వెరిఫికేషన్ కావచ్చు లేదంటే వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా ప్రాసెస్ చాలా ఉంది. సో ఇదంతా జరగడానికి టైం టేకింగ్. మరి దీన్ని ఏమంటారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటికే చాలా లేట్ అయింది. మేము అపాయింట్మెంట్ తీసుకొని కూడా 4 months అవుతుంది. మా పిల్లల చదువుల వాళ్ళని ఎక్కడ జాయిన్ చేయాలని అర్థం అవ్వట్లేదు. వాళ్ళ ఫీజులు కట్టాలన్నా మా డబ్బులు లేదు. ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. తొందరగా దీనికన్నా కనుకరించి తొందరగా మాకు July 1st వరకు రిక్రూట్మెంట్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగుల దెబ్బ అనేది గత ప్రభుత్వము అనుభవించింది. మళ్ళీ నెక్స్ట్ ఇదే జరగడానికి ఆస్కారం కూడా ఉండవచ్చు. కాబట్టి తొందరగా మాకు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని కాపాడగలని కోరుతున్నాం. అన్న మీరు చెప్పండి. నా పేరు రాజమౌళి. నేను పీజీటీ జేఏలో వచ్చిన జాబ్ నాకు 15th ఫిబ్రవరిలో పీజీటీ ఇచ్చారు. ఆ తర్వాత 4th మార్చిలో జేఎల్ ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 3 నెలలు 4 నెలల పైన జరుగుతూ ఉంది. కేసీఆర్ 2022లో మీరు ఒక గుడ్ న్యూస్ వినబోతానని అన్నారు. అన్న తర్వాత ఆయన నోటిఫికేషన్ జూన్లో గుడ్ న్యూస్ వినబోతా ఉన్నారు, భారీ నోటిఫికేషన్ వస్తుందని అన్నారు. అన్న తర్వాత సంవత్సరానికి అంటే 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఎలక్షన్స్ ముందు ఆధారబాదరగా ఎగ్జామ్స్ జరిపారు. సరే జరిపిలు మేము ప్రిపరేషన్ కూడా తక్కువ టైం ఉన్న రేంబోలు కష్టపడి చదివాము, జాబ్ కొట్టాము, జాబ్ సాధించిన సంతోషము ఆ ఒక్కరోజే ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కోసం మాకు ఏదో ఇవి ఇచ్చారు, బట్ దీంతో మాకు యూజ్ ఏందనేది అర్థం కాని పరిస్థితి. ఇప్పటికీ ఇది జరిగి 3 నెలలు గడిచింది. 3 నెలలు అయినా కానీ ఇప్పటికీ 2-3 సార్లు వచ్చి కలిసాము. సార్ మాకు పోస్టింగ్ ఇవ్వండి అని కలిసాము. ఎప్పుడు కలిసినా కానీ ఎలక్షన్ కోడ్ ఉంది, ఆగండి అని అన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయి కూడా 10 రోజులు దాటి వస్తుంది. మాకు దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సార్ మాకు ఒక్కటే సార్ మాకు జాబ్ ఇవ్వండి అంతే. మా బాధ మేము ఎవరికి చెప్పుకోలేము. ఎందుకంటే ప్రైవేట్ ఎంప్లాయీగా ఉండి దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుండి ఒక 10,000కు 5,000కు జాబ్ చేశాము. పూర్తిగా ప్రైవేట్ కాలేజీలలో స్కూళ్ళల్లో ఎలా ఉంటుందంటే 8 నెలలు 9 నెలలు 10 నెలల శాలరీలు ఇస్తారు. మేము పూట తినకుండా ఆ జాబులు చేసి ఇక మాతోటి కాదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ జాబ్లోకి ప్రిపేర్ అయ్యాము.
ప్రిపేర్ అయితే ఇప్పుడు కనీసం మా ప్రైవేట్ జాబు లేదు, గవర్నమెంట్ జాబు లేదు. ఎందుకంటే మీకు జాబ్ వచ్చింది, మీరు మాకు స్కూల్లో మొత్తం ఉండరు, కాలేజీలలో మీరు మాకు మొత్తం ఉండరు అని వాళ్ళ మధ్యలోనే మమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు మా భార్య పిల్లలతోనే మేము అసలు రోడ్డున పడిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళని ఏ స్కూల్లో పంపించాలనో తెలియదు, మేమేం పని చేయాలనో అర్థం కాదు. కనీసం ఒక కూలిగా పోతానన్నా కానీ కూలిగా కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే నువ్వు చదువుకున్నావు, నువ్వేం పని చేయలేవు అనే పరిస్థితి ఉన్నది మాకు. అడ్డ మీదకి పోయో 500 కూలి చేద్దామన్నా కానీ వాడు తీసుకోవట్లేదు. ఎందుకనంటే నువ్వు చదువుకున్నావని అంటుండు, చదువుకున్న వాళ్ళు మాకు అక్కర్లేదు, నువ్వు చదువుకుంటే నువ్వు పని చేయవు, నీకు పారబట్ట రాదు అని మమ్మల్ని పక్కన పెడతా ఉన్నారు. అటు స్కూల్లో పోయి ప్రైవేటుగా చేయలేని పరిస్థితి, ఇటు గవర్నమెంట్ మమ్మల్ని గవర్నమెంట్ జాబ్లోకి తీసుకోలేని పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. సీఎం గారు మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, తొందరగా మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో అసలు మీకు జాబ్ వచ్చినట్ట రానట్ట? జాబ్ వచ్చింది మేడం, అట్లేం లేదు. ఆర్డర్ కాపీ తీసుకున్నాం, ఫిబ్రవరిలో ఒకసారి తీసుకున్నాం, మార్చిలో తీసుకున్నాం. మళ్ళీ ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి మా ఎంప్లాయీస్, కొత్త రిక్రూట్ అయిన ఎంప్లాయీస్ అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మేము ఏం జరుగుతుందని తెలుసుకుందామని చెప్పేసి డిఎస్ఎస్ భవన్కి 2-3 సార్లు వెళ్ళాము. ఒకసారి ఒక సొసైటీ సెక్రటరీ సార్తో కూడా మాట్లాడాము. సారు ఎలక్షన్ కోడ్ ఉంది కదా, ఎలక్షన్ కోడ్ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మాకు ఒకసారి అష్యూరెన్స్ అప్పుడు ఇచ్చారు. కానీ ఓవరాల్గా ఇచ్చారు. మేము ఒక రిటర్న్ కాపీ ఇస్తామంటే కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, నేను చెప్తున్నాను కదా, ఎలక్షన్ కోడ్ తర్వాత స్టార్ట్ అవుతుందని చెప్పేసి మాతో మాట్లాడారు. తర్వాత మళ్ళీ వెళ్ళాము, మేము ఎలక్షన్ కోడ్ తర్వాత మళ్ళీ వెళ్ళాము, డిఎస్ఎస్ భవన్కి వెళ్ళాము. అక్కడ మేము కలుసుకోలేకపోయినాం. మార్నింగ్ 8-9 ఓ క్లాక్ వెళ్ళి ఈవినింగ్ 6 ఓ క్లాక్ దాకా వెయిట్ చేసాము మేము అక్కడ. సో మాకు అక్కడ ట్రిబ్యూల్ సెక్రటరీతో కానీ మాకు చైర్మన్తో ఎవరితో మాకు అపాయింట్మెంట్ దొరకలేదు ఆ రోజు. సో మేము ఒక 40-50 మెంబర్స్ 6 ఓ క్లాక్ దాకా వెయిట్ చేసి రిటర్న్ వచ్చేసాము. తర్వాత మా అభ్యర్థులు ఏం చేసుకున్నారంటే, ఎక్కడ తిరిగినా మాకు ఆన్సర్ దొరకట్లే. మాకు జాబ్ వచ్చింది, ఓకే వచ్చింది, ఎక్కడ స్కూలు, ఓకే. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు, వాళ్ళ పిల్లలందరినీ నాకు తెలిసిన చాలామంది స్కూలు పోస్టింగ్ వస్తుంది అని చెప్పేసి విడ్రా చేసుకున్నారు. సో ఇప్పుడు తీసుకెళ్లాలంటే మల్టీజన్ పోస్టులు ఎక్కడ వస్తుందో లేదు. సో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇంటి దగ్గర సఫర్ అవుతున్న పరిస్థితి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, పిల్లలందరూ కూడా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ స్కూల్కి వెళ్తుంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి. ఒక మెంటల్గా ప్రెజర్ పిల్లలు ఫీల్ అవుతుంటే పేరెంట్స్ మనకు ఒక మెంటల్ ప్రెజర్ అనేది ఉంది. సో మేము ఫైనల్గా ఏం డిసైడ్ చేసుకున్నామంటే, సార్ చేతుల మీద మేము ఆర్డర్ కాపీలు తీసుకున్నాం, సీఎం సార్ చేతుల మీద. సో మాకు ఎక్కడికి వెళ్ళినా మాకు ఆన్సర్ దొరకట్లే. మేము ట్రిబ్యూకి వెళ్తున్నాం, సొసైటీ చైర్మన్ దగ్గరికి వెళ్తున్నాం, అందరి దగ్గరికి వెళ్తున్నాం, మాకు ఆన్సర్ దొరకట్లేదు. సో ఫైనల్గా మేము డిసైడ్ చేసుకున్నాం, సార్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అష్యూరెన్స్ అడుగుదాం అని చెప్పేసి ప్లాన్ వేసుకొని ఈరోజు మేము రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి మేము తీసుకుందామని వచ్చినాం. సో మార్నింగ్ వచ్చాము. మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు అక్కడ వెయిట్ చేయండి, మీలో కొంతమందిని మేము సార్ దగ్గరికి పర్మిషన్ ఇస్తామని చెప్పేసి మాలో ఒక 3 సార్తోని అపాయింట్మెంటు ఇచ్చారు. పిఎస్ఆర్ వస్తే మాకు నేను తీసుకెళ్తాను అని చెప్పేసి మాతోటి ఇచ్చారు. సో వాళ్ళు ఏమొచ్చిందనే దాని గురించి మాకు ఇప్పుడు మేము వెయిటింగ్లో ఉన్నామండి. అలా అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో 4 నెలలు అయింది, అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకురు, కానీ పోస్టింగ్ ఆర్డర్స్ రాలేదండి. దాని గురించి మరి ఏం చెప్తారు? ఈ బాధ అంతా మాకు దాని గురించే. మా పిల్లలు అంటే ఆర్థికంగా లాస్ అవుతున్నారు, మెంటల్గా కూడా మీరు బాగా లాస్ అవుతున్నారు. మరి దీన్ని ఎట్లా చెప్తారు? సీఎం దృష్టికి తీసుకెళ్లాలంటే మీరు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? కార్యాచరణ అనేది ఇప్పుడు అక్కడ వెళ్ళిన వాళ్ళు అక్కడ జరిగిన విషయాన్ని ఏ విధంగా అయితే ఇక్కడి వరకు తీసుకొస్తారో అది ఏమైందనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంతకు మించి ఇంకా ఏం లేదు. సీఎం సార్ ఎలా రెస్పాన్స్ ఇస్తారో దాన్ని బట్టి మాకు. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? అంటే ఎంతమంది పిల్లలు? సో మీ ఇంట్లో మీరేనా, మీ మీదనే డిపెండ్ అయ్యి ఉందా, లేదంటే మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు, ఎట్లా ఉంటుంది? అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరు? మేము నేనే అండి, ఫైనాన్షియల్గా నేనే. మా ఆయనకి రీసెంట్గా హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చింది. ఆయన ఎక్కువ ప్రెషర్ తీసుకోలేరు. 3 ఆడపిల్లలు నాకు. వాళ్ళని చదివించుకోవాలి, నేను ఇల్లు గడపాలి, అన్నీ చేయాలి, అన్నీ నేనే చూసుకోవాలి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో జాబ్ వచ్చింది అని ఒక సంతోషాన్ని కూడా మేము అనుభవించలేకపోతున్నాం. ఎందుకంటే మెంటల్గా ఇంట్లో మేము ఇప్పుడు ప్రైవేట్కి వెళ్ళలేము, ప్రైవేట్ వాళ్ళు తీసుకోవట్లేదు. మీకు ఆల్రెడీ అపాయింట్మెంట్ వచ్చింది కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, మళ్ళీ మధ్యలో బ్రేక్ అయితే పిల్లలు సఫర్ అవుతారు, ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవుతుంది అని మేము మా పిల్లల్ని వేరే స్కూల్కి పంపించలేకపోతున్నాం. ఎందుకంటే ఎక్కడ పోస్టింగ్ వస్తుందో మాకే తెలియదు. ఎక్కడ వస్తే అక్కడికి వెళ్ళిపోవాలి మేము. దాన్ని బట్టి ఇంట్లో ఎకనామికల్గా, మెంటల్గా,
పిల్లల పరంగా అసలు అన్ని విధాలుగా బయటికి అడుగు పెడితే నిజంగా జాబ్ వచ్చిందా, నిజంగా జాబ్ వచ్చిందా, ఏదో బడాయిలు చెప్పుకుంటున్నారు అనే విధంగా ఉంది. ఎవరికి ఏ సమాధానం చెప్పుకోలేక అసలు మెంటల్గా ఎంత సఫర్ అవుతున్నామో మాకే అర్థం అవ్వట్లేదు. ఇంకా టీచర్సే ఇలా ఉంటే నెక్స్ట్ పిల్లలు వాళ్ళకి ఎలా మేమేం చేయాలి? టీచర్స్ భవిష్యత్తే రోడ్డు పైన ఉంది, మరి పిల్లల భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తారు? అది ఇంకా ఫ్యూచర్లో టీచర్ వృత్తి చేయాలనుకున్న వాళ్ళకి భయపడేటట్టే చేస్తున్నారా ఇప్పుడున్న గవర్నమెంట్? అంటే సిచ్యువేషన్ అలా ఉంది. అలా కాకుండా రేవంత్ సార్ గారు దాన్ని సాఫ్ట్గా డీల్ చేస్తే భయం లేదు. మిగతా వాళ్ళు కూడా మా వెనుక ఫ్యూచర్ వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి రావడానికి ట్రై చేస్తారు. మేము ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, అరే ఈ జాబ్కి ఇంత కష్టమా ఎందుకు అనే ఆలోచన వాళ్ళలో కూడా వస్తుంది. మొత్తానికి ఫ్యూచర్లో టీచర్స్ ఉద్యోగాన్ని ఎంపిక చేసే సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఉందంటారా? సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ మాకు ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు సీఎం సార్కి హ్యాట్సప్ చెప్పాలి. ఫస్ట్ ఎలా అంటే ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో మమ్మల్ని సెక్యూరిటీతో పాటుగా బస్సులో తీసుకొచ్చి అసలు ఆ అట్మాస్ఫియర్ చూస్తే మాకు 100% మేము జీవితంలో ఎలాంటిది ఎప్పుడు అనుభవించలేదు. నిజంగా సీఎం సార్కి హ్యాట్సప్. కానీ ఎప్పుడైతే ఇవన్నీ ఇచ్చిన తర్వాత మా ఫ్యామిలీతోని మేము పంచుకున్నాము, మాకు ఇంత మంచి రెస్పెక్టబుల్ పొజిషన్ ఇచ్చారు అనేసి. తర్వాత మా పోస్టింగ్ వచ్చేసరికి డిలే రోజు రోజుకి డిలే అయిపోతుంది. ఎప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూడాల్సి వస్తుంది. కళ్ళు కాయలు కాస్తాయి. ఆ విధంగా కనీసం మే 31 కన్నా మమ్మల్ని జాయిన్ చేసుకుంటారు, జూన్ 1కి ట్రైనింగ్ చేసి పంపిస్తారు అనే వాట్సాప్ మెసేజెస్ మాకు వచ్చాయి. మీరు అన్నట్టు ఎంతో ఆర్భాటంగా మీకు అపాయింట్మెంట్ లెటర్స్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చిండ్రు అంటున్నారు. దానికే మీరు ఫిదా అయిపోయినారు. కానీ పోస్టింగ్లు ఇచ్చే విషయంలో ఈ ఆలస్యాన్ని ఎట్లా చూస్తారు? పోస్టింగ్ విషయంలో ఏంటంటే మా సీనియర్స్కి ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ప్లేస్మెంట్ అడ్జస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అని అంటున్నారు. కానీ ఆ టైం పడుతుంది అని ఎంత టైం పడుతుంది, ఎంత ఇంకా ఎన్ని నెలలు వెయిట్ చేయాలి అనేది పర్టికులర్గా మాకు అసలు మెసేజ్ లేదు. సో దానికోసం మాకు ఎన్ని రోజులకు ఇస్తారో అని ఒక పర్టికులర్ టైం ఇస్తే మేము ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటామా లేదా ఏంటి అనేది కూడా మాకు కూడా ప్లాన్ ఉంటుంది. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, మా పిల్లల్ని జాయిన్ చేయడానికి కూడా ఇక్కడ తీసుకుంటే ఫైనాన్షియల్గా మేము కూడా అడ్మిషన్స్ కట్టాలి, మళ్ళీ కొత్త బుక్స్ కొనాలి. ఇది థౌజండ్స్తో 20, 30, 40,000తో పండుకున్న పని. ఇప్పుడు మేము 1 year 2 years నుంచి మేము ఫైనాన్షియల్గా చాలా ఎందుకంటే ప్రిపరేషన్లో ఉండి జాబ్ లేక కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు వాళ్ళని జాయిన్ చేయాలంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాం. మళ్ళీ ఇక్కడ కట్టాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కట్టాలి. అంటే మాకు ఫైనాన్షియల్గా మేము చాలా వీక్గా ఉన్నాం కాబట్టి మేము ఆ డే స్టెప్ తీసుకోలేకపోతున్నాం మెయిన్గా ఫస్ట్. సో అలాంటి సిచ్యువేషన్లో మేము ఉన్నాము. ఎటు వెళ్ళాలా, ముందుకెళ్తే గొయ్యి వెనుకకి వెళ్తే నొయ్యి అనే పరిస్థితిలో మేము ఉన్నాం. కాబట్టి ఎలాగైనా సీఎం సార్ మా యొక్క రిక్వెస్ట్ని మీరు మన్నించి మాకు ఇక పర్టికులర్ డేట్ ఫిక్స్ చేసి మీరు ఈ ఇన్ని మంత్స్లో ఇస్తాము అన్న హోప్ మాకు ఇస్తారని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చాలా దూరం నుంచి వచ్చారు. సో ఏం చెప్పుకుందాం అనుకుంటారు సీఎం సార్? మేడం, మాకు వీలైనంత తొందరగా పోస్టింగ్స్ ఇస్తే జాబ్ చేసుకోవాలనుకుంటున్నాం మేడం. చాలా సఫర్ అవుతున్నాము. ఆల్రెడీ గత ప్రభుత్వంలో 10 years వెయిట్ చేశాము. లాస్ట్లో నోటిఫికేషన్ వచ్చింది. ఎక్కడెక్కడో జిల్లాలలో వేస్తే కూడా వెళ్ళి రాసాం మేడం. వెరిఫికేషన్కి కూడా ఇప్పుడు రిజల్ట్ పెట్టేసి తెల్లారే వెరిఫికేషన్ అంటే కూడా చాలా హ్యాపీగా వెళ్ళాము. నైట్ 11 అయినా 12 అయినా కూడా వెరిఫికేషన్ దగ్గర నిలబడి వెరిఫికేషన్ చేయించుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. రిజల్ట్ వచ్చింది. చాలా చాలా సంతోషం మేడం. ఎందుకంటే జాబ్ వచ్చింది అని చెప్పుకోవడానికి అది వేరే ఆనందం మేడం. కానీ జాబ్ వచ్చిన తర్వాత ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మేడం. ఇప్పుడు ఏమైపోయింది, ప్రైవేట్ స్కూల్కి వెళ్దామా వాళ్ళు ఎవ్వరు ఇచ్చే పరిస్థితిలో లేరు మేడం. ఇప్పుడు మేము వెళ్ళినా పిల్లలకి కూడా కరెక్ట్ న్యాయం చేయలేము. వెళ్ళి ఆ ఇయర్ సగంలో మాకు పోస్టింగ్స్ ఇచ్చేసి మేము వెళ్ళిపోతే పిల్లలు మళ్ళీ ఇంకో కొత్త టీచర్ వాళ్ళకి దొరకదు. వాళ్ళు వచ్చి ఇంకో టీచర్ చెప్తే వీళ్ళు అడ్జస్ట్ అయ్యేలోపు పిల్లలకి న్యాయం జరగదు. సో మేము అట్లా వాళ్ళకి అన్యాయం చేయలేము. పోనీ వెళ్ళకుండా ఉందామంటే ఆల్రెడీ 2 years చదువుకొని చేసి చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి చదువుకున్నాం మేడం.
సో ఇప్పుడు కూడా అదే ఫైనాన్షియల్ ప్రాబ్లం మీద నడుస్తుంది. ఇప్పుడు ఈ మంత్ తీసుకుంటే మేడం నాకు ఇద్దరు పిల్లలకి స్కూల్ ఫీజు, బుక్స్, యూనిఫామ్స్ ఎంత లేదన్నా 50,000 కావాలి మేడం. సో నేను చదవడానికి అయిన ఖర్చు 1 lakh అయితే ఇప్పుడు నా పిల్లలకి ఈ మంత్లోనే నేను 50,000 పెట్టాలి. సో ఒక సామాన్య ప్రైవేట్ స్కూల్లో చేసుకుంటాం మేడం, నేను నా హస్బెండ్ మేము 50,000 పెట్టి ఈ మంత్లో ఎక్కడ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయకూడదని చదువుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాం. గవర్నమెంట్ ఇప్పుడు అందరిలో ఏమైపోయిందంటే మీకు జాబ్ వచ్చింది కదా ఇంకా వెళ్ళట్లేరు ఏంటి, బయటికి వెళ్తే క్వశ్చన్ మార్క్ అయిపోయింది మేడం పరిస్థితి. జాబ్ వచ్చిందన్నారు కదా ఇంకా వెళ్ళట్లేరు వాళ్ళ క్వశ్చన్స్. కొన్ని పిల్లల్ని స్కూల్కి పంపిద్దామంటే ఇప్పుడు పంపిస్తాం మేడం, మిడిల్లో మాకు పోస్టింగ్స్ ఇచ్చారనుకోండి మేము వెళ్ళాలి, మరి పిల్లల్ని ఎలా తీసుకెళ్ళాలి మేడం? వీళ్ళు ఇక్కడ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఊరుకోరు, ఫుల్ ఫీజు కట్టమంటారు మేడం ఖచ్చితంగా. సో తీసుకెళ్ళి వేరే స్కూల్లో వేస్తే మిడిల్లో ఇప్పుడు మా పిల్లలు కూడా అడ్జస్ట్ కాలేరు కదా మేడం. ఇప్పుడు ఇక్కడ సగం చదివి వేరే దగ్గరికి వెళ్ళి వేరే సగం వాళ్ళు అడ్జస్ట్ కావడానికి వాళ్ళకి 1 year అంతా వాళ్ళు డిస్టర్బ్, పిల్లలు చదువులేదెక్కుతారు. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు ప్రైవేట్ సెక్టర్ మేడం, మా హస్బెండ్ కూడా ప్రైవేట్ సెక్టర్. ఇప్పుడు తను ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వాలనుకోండి, మిడిల్లో ఇస్తే తను ఇక్కడ స్కూల్ బంద్ చేసి అక్కడికి రావాలి, అక్కడికి వచ్చినప్పుడు తనకి అక్కడ ఏం దొరకదు కదా. సో తను ఖాళీగా ఉండాలి, నేను చేయాల్సి వస్తుంది, పిల్లలు అడ్జస్ట్ కాక చాలా ఇబ్బంది ఉండే మేడం. అదేదో ఇప్పుడు స్టార్టింగ్లో ఇస్తేనే కొంచెం మేము వెళ్ళి అడ్జస్ట్ కావడానికి, పిల్లల్ని సెట్ చేసుకోవడానికి, ఫ్యామిలీ సెట్ కావడానికి కొంచెం బాగుంటుంది మేడం. ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఇదే మేడం, ఏంటంటే మాకు వీలైనంత తొందరగా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి పోస్టింగ్స్ ఇచ్చేస్తే మేము మా జాబ్ సంతోషంగా చేసుకుంటామండి. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది లోకల్ మేడం, హైదరాబాద్. ఏంటి అంతా అంటే మీకు సంబంధించిన మీ కొలీగ్స్ అంతా కూడా అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఈ పోస్ట్? అందరు డిఫరెంట్ స్టేట్స్ మేడం, మొత్తం తెలంగాణ మొత్తం డిఫరెంట్ స్టేట్స్, అందరం డిఫరెంట్ జిల్లాలలో అంతా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చాము. మేము 1:1 సెలెక్ట్ అయిన మేము నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు మేము నిరుద్యోగులమే. మాకు ఉద్యోగం వచ్చింది అనే హ్యాపీ ఒక 10 days మాత్రమే ఉంది మాకు. దాని తర్వాత నుంచి మాకు పోస్టింగ్ ఎక్కడ అనే క్వశ్చన్ మార్క్ ఎక్కువ అయింది. నేను నార్మల్గా ఇంత ముందుకు చదువుకునేటప్పుడు పోస్టింగ్స్ అప్పుడు ఇచ్చేటప్పుడు వెరిఫికేషన్ అప్పుడు నేను ట్యూషన్స్ పాయింట్స్ అడుక్కునేదాన్ని, ట్యూషన్స్. సో ఇప్పుడు నాకు ట్యూషన్స్ కూడా రావట్లేదు పిల్లలు, నాది చిన్న ఎకనామిక్ అనమాట, 20-30,000 అలా వస్తాయి ట్యూషన్స్కి. అది కూడా నాకు ఇప్పుడు పోయింది, ఎందుకంటే ఆ పిల్లలు 2 months వచ్చినాక మళ్ళీ మేము వేరే దగ్గరికి మిమ్మల్ని మార్చలేము కదా, సో మీ దగ్గర అలవాటు అయ్యి వేరే వాళ్ళ దగ్గరికి పంపించలేము కదా అనే క్వశ్చన్ మార్క్ నాకు పేరెంట్స్ నుంచి వస్తుంది. సో అది కూడా ఎకనామిక్ పోయింది. సో నేను నార్మల్గా వేరే స్కూల్స్లో కూడా మేము వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇస్తున్నా కూడా వాళ్ళు ఒకటే విషయం చెప్తున్నారు, మీకు మేము ఇవ్వలేము, మాకు 1 year బాండ్ కావాలి అనేసి. సో దీనివల్ల మేము ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. సో మాకు ఫస్ట్ రీలొకేషన్ అనేది కావాలి అంటే మాకు పోస్టింగ్స్ అనేది తొందరగా తెలియాలి. సో జాయినింగ్ లెటర్స్కి చాలా హడావుడిగా ఉంది, పోస్టింగ్స్కి ఎందుకు ఇంత డిలే అవుతుంది అనే క్వశ్చన్ మార్క్ మాలో ఎక్కువగా ఉంది. మేము టీచింగ్ ఒక్కటే చేయగలుగుతాం, మాకు వేరే వృత్తి రాదు, మాకు అదొక్కటే వచ్చు. మేము ఇటు ప్రైవేట్లో చేయలేకపోతున్నాం, మా ఉద్యోగం వచ్చింది మేము చేయలేకపోతున్నాం. సో పేరయ్యేటప్పుడు ఇవన్నీ మేము చదివాము. మళ్ళీ మేము మా పిల్లలకి చెప్పాలి అంటే అవి మేము పాటించాలి, అవి మేము పాటించి మేము మా పిల్లలకి వితిన్ 45 daysలో మాకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు మేడం. వితిన్ 45 daysలో ఆ సెంటర్స్ ఎక్కడెక్కడో ఒక ఈరోజు 7:30కి ఎగ్జామ్ ఉంది అంటే హైదరాబాద్లో సెంటర్ ఉంటే నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వరంగల్ సెంటర్ ఉంది అంటే నెక్స్ట్ డే మళ్ళీ హైదరాబాద్ అనమాట. అక్కడ ఎక్కడంటే అక్కడ లొకేషన్స్ ఇచ్చేసి 45 daysలో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. మాకు యాక్చువల్గా నోటిఫికేషన్ ఇచ్చిన టైంలో దసరా 2023 దసరా ఉంది కదా, 2023 దసరాకి పోస్టింగ్స్ ఇచ్చేస్తాము, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి పోస్టింగ్స్ ఇస్తాము. మేము కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ టైంలో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళము. అప్పుడు కోర్టు కేసులని అవని ఇవని డిలే చేస్తూ నెక్స్ట్ ఎగ్జామ్ రాసి ఇప్పుడు మేము 45 daysలో ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా మేడం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వితిన్ 10 daysలో కంప్లీట్ అయిపోయింది. మొత్తం టీజీటీ, పీజీటీ, జేఎల్ 9,000 పైన మేము ఎగ్జామ్ రాసాం కదా, వితిన్ 10 daysలో మాకు అయిపోయింది అనమాట. ఎక్కడెక్కడ నుండో సేమ్ ప్రాబ్లం, 1 day బిఫోర్ ఇన్ఫర్మేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ టుమారో ఉంది అన్నట్లుగా అది కూడా అయిపోయింది. ఎగ్జామ్ అంతా హరీబరీ కండక్ట్ చేశారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొన్ని ఎగ్జామ్ కండక్ట్ చేసింది కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు హరీబరీగా కండక్ట్ చేశారు, అయిపోయింది మేడం. ఈవెన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేమంతా ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈసారి ఓట్ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకు అంటే రేవంత్ అన్న వస్తే మా లైఫ్ బాగుపడుతుంది, ఫ్యూచర్ బాగుంటుంది అన్న ఒకే ఒక్క హోప్ తోటి
విసిగిపోయి ఉన్నాం మేడం, విసిగిపోయి ఉండి రేవంత్ అన్నని సెలెక్ట్ చేసుకున్నాం యాజ్ ఏ సీఎంగా. బట్ ఏం జరిగింది, సేమ్ అదే కంటిన్యూ అవుతుంది మేడం. లాస్ట్ ఇయర్ 2023 దసరాకి అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకోవాల్సిన వాళ్ళము మార్చి 4th తీసుకున్నాము. మార్చి 4th తీసుకున్నాము, 3 months అయిపోయింది అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని. రాలేదా మీకు జాబ్? వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళు అడుగుతుంది, మీకు జాబ్ వచ్చింది కదా, మీరు ఇంకా జాయిన్ అవ్వలేదు, అసలు మీకు జాబ్ వచ్చిందా రాలేదా, ఈ క్వశ్చన్స్ బయట నుండి. మాకు ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలో తెలియదు. జాయిన్ చేస్తాము, వాళ్ళ మధ్యలో జాయిన్ చేసుకో, మళ్ళీ రిలీవింగ్ ఇవ్వాలి అంటే వాళ్ళకి వేరే స్కూల్ వాళ్ళు అడ్మిషన్స్ తీసుకోరు. ఇంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్లస్ ఎలక్షన్ కోడ్ అన్నారు, ఎలక్షన్ కోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎలక్షన్ రిజల్ట్ ఇవ్వడానికి పోస్ట్ పోన్ లేదు, వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి అవన్నీ త్వరగా ఇన్ టైంలో జరిగిపోయాయి కదా మేడం. 3 months అయిపోయింది అనమాట. 3 monthsలో ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి అప్డేట్ లేదు. పోస్టింగ్స్ ఇవ్వాలి అయితే వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా 1:1 రేషియో ప్రకారం గురుకులాల టీచర్స్ అభ్యర్థులుగా సెలెక్ట్ అయిన వాళ్ళే. సో దాదాపు 9,000 పైచిలకు మాత్రం వీళ్ళ సంఖ్య ఉంది. సో 4 నెలలు అయింది వీళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి. ఎంతో ఆర్భాటంగా వీళ్ళకు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకున్నాం. 4 నెలలు ఎన్నికల కోడ్ అంటూ డిలే చేసినప్పటికీ కూడా ఇప్పటికైనా మాకు పోస్టింగ్లు ఇవ్వాలనేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోరుతున్నారు. ఇప్పటికే చాలా వరకు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నాము, అట్లాగే మెంటల్గా కూడా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము. మా కుటుంబంలో పిల్లలను సైతం దీంట్లో ఈ స్ట్రెస్లో ఉంచుతున్నాము, ఎందుకంటే కుటుంబ పోషణ కూడా చాలా వరకు భారంగా మారింది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కనీసం మాపై దయదల్చి ఇప్పుడున్న అంటే అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు కదా, పోస్టింగ్లు కూడా ఇవ్వాలని కూడా ఇక్కడున్న గురుకుల అభ్యర్థులు 1:1 రేషియో ప్రకారం సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ కోరుతున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ తరుణ్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.